నీ పెయిన్ ఉన్నవాడు సర్జరీ ఆలస్యం చేస్తే ఏమవుతుంది సార్? ఆలస్యం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఇప్పుడు మోకాలు అరుగుదలంటే ఫస్ట్ గుజ్జు మాత్రం అరిగి ఎముక ఎముక రాసుకుంటూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంకా చాలా లేట్ చేశారు అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆ గుజ్జుతో పాటు ఎముక ఎముక రాసుకుంటూ ఉంటుంది కాబట్టి కింద ఎముక కూడా నిదానంగా అరగడం స్టార్ట్ అవుతుంది. అంటే బోన్ డిఫెక్ట్ అంటాం. ఆ బోన్ డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అవ్వడం వల్ల తర్వాత సర్జరీ చేసుకునేటప్పుడు కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అంటే సర్జరీ చాలా కాంప్లెక్స్ అవుతుంది. దాంతోపాటు లోపల వేసే ఇంప్లాంట్స్ అనేవి స్పెషల్ ఇంప్లాంట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల పేషెంట్కి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు ఏమవుతుందంటే వాళ్ళు సర్జరీ డిలే చేస్తున్నారంటే ఆ నొప్పిని భరించడానికి వాళ్ళు యూజువల్గా నొప్పి మందులు అవి ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఆ నొప్పి మందులు ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల వాళ్ళ కిడ్నీస్ అట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు నొప్పి భరిస్తూ ఉన్నారంటే యాక్టివిటీ ఎక్కువ చేయరు. అందువల్ల ఎక్కువగా కూర్చొని లేదంటే పడుకొని ఉంటారు, సెడెంటరీగా ఉంటారు. సో వాళ్ళ బరువు అనేది పెరుగుతారు, అంటే లావు పెరుగుతారు. లావు పెరగడం వల్ల ఈవెన్ జనరల్ హెల్త్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.